వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కదన్న భయం పట్టుకుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి వరి, పెసర పంటలు నీట మునిగి పాడయ్యాయి. అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నా పేరు మారుతి, మండలం నారాయణఖేడ్, గ్రామం బాణపురం, జిల్లా సంగారెడ్డి. మరి అట్లాగే ఒక 5 ఎకరాలు నేను పత్తి వేసినాను. వర్షము వడుట్ల పత్తి నీళ్లు నిలబడి ఆడదాడ ఎండిపోయింది, మురిగిపోయింది. దాదాపు 1.5 లక్ష పెట్టుబడి వచ్చింది ఇంతవరకు. మరి ప్రభుత్వం ఆదుకున్నట్లయితే అంత కొంతకు మేము జర పైకాస్తాము. లేకుంటే పురుగుల మందు ఆగి హత్యలు చేసుకుంటే అసలు సమయం వచ్చింది మన తెలంగాణది. ప్రభుత్వము తప్పకుండా ఆదుకోనాలని నా యొక్క ధన్యవాదాలు మనవి చేసి చెప్తున్నాను. గత 10-15 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల నేపథ్యంతో పంటలు మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినాయి. చేన్లలో నీళ్లు నిండి, అదేవిధంగా పత్తి కానీ, పెసర కానీ, మరియు వరి పంట పూర్తిగా నాశనం అయిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈరోజు మేము యువకులమంతా వ్యవసాయం చేయడానికి ఒక దృష్టి పెట్టినట్లయితే ఈ వర్షం వచ్చేసి పంటలన్నీ నాశనం అయినాయి. దాని మూలంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం. మా పంటలు నాశనమైనందున స్థానిక అధికారులు పంటలు పరిశీలించిన తర్వాత నష్టపోయిన రైతులకి పరిహారం చెల్లిస్తే మున్ముందు యువకులు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి పంటలు పూర్తిగా ధ్వంసమైన వేళ జిల్లా అధికారులు కానీ, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు కానీ స్పందించి ఈ యొక్క రైతులకి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. That's all for now. For more updates,